హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు కప్పు సాబ్దన్ బియ్యం ఒక 6 గంటలు అయితే నానబెట్టినవి. వీటితో ఇప్పుడు కమ్మనైనా వడ చేసుకుందాం. బియ్యం అయితే సాబ్దన్ బియ్యం ఇట్లా నానాలి. ఇప్పుడు ఈ సాబ్దన్ బియ్యం ఇందులో వేసుకుందాము. నీళ్లు లేకుండా వంపుకోవాలి. నీళ్లు లేకుండా వంపుకొని తీసుకోవాలి. ఇది ఉడికించుకున్న బంగాళదుంప, ఇది తురుము తీసుకుందాము. దీన్ని ఇట్లా అంతా తురుము తీసుకోవాలి. తీసుకొని ఇది ఇందులోనే వేసుకోవాలి. సన్నగా కడిగి చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 స్పూను ఎండు కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర. ఇదంతా కలుపుకుందాము. గట్టిగా కాకుండా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ సాబ్దాన్ బియ్యం అన్నీ పిండి అయిపోతాయి. అందుకే కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇట్లా వేలవీన అంతా కలిసేటట్టు ఇట్లా వేలవీనే కలుపుకోవాలి. సాబ్దాన్ బియ్యం మాత్రం మరీ మెత్తగా పిండి కాకుండా చూసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కొంచెం తీసుకొని పిండి ఇట్లా చేతివీన ఇట్లా వడలాగా చేసుకోవాలి. చిన్నగానైనా చేసుకోవచ్చు, పెద్దగానైనా చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఓలు చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని ఈ వడ వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. రెండో సైడు తింపి వేసుకోవాలి. ఇట్లా రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలాలి. ఈ కలర్ వచ్చేదాకా రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. ఈ కలర్ వచ్చినప్పుడే ఇవి మంచిగా కాలుతాయి. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవుతుంది, పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ కలర్ వచ్చేదాకానైతే కాలనియాలి. నూనె మీద బుడగలు తగ్గినాయంటే ఇది కాలినట్టే. ఇప్పుడైతే తీసుకుందాము. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. చూసారు కదా, నూనె మీద బుడగలు తగ్గినాయి కదా, ఇప్పుడు కాలినట్టే. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. వడ చేయడం అయితే అయిపోయిందండి. సాబ్దాన్ బియ్యంతో వడ చూసారు కదా, లోపల సాఫ్ట్గా, పైన మాత్రం క్రిస్పీగా, మంచిగా కరకర, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో ఇవి టమాటో పచ్చడి అయినా అల్లం పచ్చడి అయినా చాలా టేస్టీగా ఉంటుంది మనం తింటే. ఒకటి ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగో లోపల ఇట్లా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి, పైన మాత్రం కరకర.
అప్పటిదప్పుడు చేసుకొని తినచ్చు. ఒక 4 గంటల నుండి 6 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి. సర్దన బియ్యం నానినప్పుడే ఇవి మంచిగా ఉంటాయి. ఇట్లా మరి మీరందరూ కూడా చేసుకోండి. ఎట్లా చేసుకోవాలో ఏమేమి వేసి చేసుకోవాలన్నది చూసి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అప్పటిదప్పటికి పిల్లలకైనా మీకైనా చేసుకొని తినండి. అప్పటిదప్పుడే టీ టైం కానీ టిఫిన్ టైం కానీ ఎప్పుడైనా తినొచ్చు. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కు టేస్ట్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారండి. నేను ఎట్లా చేసింది అన్నది చూసి మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని బెల్ అయితే నొక్కి లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మరి ఇంకా నేను చేసే వంటలు మరి మీకు నచ్చుతలేవు అనుకుంటానా నేనైతే, ఎందుకంటే చూడడం లేదు. మరి నాకు చేసే వంటలు అయితే చేస్తా. ఇంకా మేము మా టేస్ట్కి తగినట్టు అయితే చేసుకుంటాము. మరి ఇంకా ఏదంటే ఇదిగో ఇట్లనైతే చేస్తా. ఎందుకంటే ఎక్కువనైతే ఇవి కలపద్దు. కలిపినట్టు ఈ బియ్యం అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. ఇంకా టేస్ట్కి తగినట్టు అయితే చేస్తా. మరి మీరు కూడా ఒకసారి అయితే ఇట్లా చేసుకో చూడండి. టేస్ట్ ఎట్లున్నాయి అన్నది మీకు కూడా తెలుస్తుంది. మా టేస్ట్ మీకు కూడా మా టేస్ట్కి తగినట్టు అయితే నేను అన్ని వంటలు అయితే చేస్తాను. మరి మీరు కూడా ఒక్కసారి అయితే చేసుకుని చూస్తే మా టేస్ట్ ఎట్లున్నది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి చేసుకొని చూడండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే వంట